వాగ్దేవి నమోస్తుతే. భాగవతంలో సామాజిక విషయాల ప్రస్తావన అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. ఇవాళ ప్రపంచానికే ఒక సవాల్ అన్నంతగా ఉన్న విషయం ఏమిటంటే పర్యావరణ పరిరక్షణ. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే ప్రాణుల మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది అని ఇవాళ ప్రపంచ దేశాలని మొత్తుకుంటున్నాయి. ముఖ్యంగా చెట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మొక్కలను పెంచాలి, వనాలను బాగా పోషించాలి అని మనం ఇప్పుడు బాగా ప్రచారం చేస్తున్నాం. రకరకాల సమావేశాలు పెడుతున్నాం, ఉన్ముఖీకరణ చేస్తున్నాం అటువైపుగా. అంటే ఇది కొత్తదా? కాదండి. భారతీయులు ఎప్పుడు కూడా వృక్ష సంబంధమైనటువంటి ఆలోచన బాగా చేశారు. అసలు భారతీయ సంస్కృతి ఉద్భవించిందే వృక్ష సంబంధంగా. భారతీయ సంస్కృతి ఋషి సంస్కృతి. ఋషులు తపస్సు ఎక్కడ చేశారు? వనాల్లో చేశారు. ఋషులకు జ్ఞానోదయం ఎక్కడైంది? చెట్ల కింద అయింది. కనుక వాళ్ళ దర్శనం దానికి కారణం వృక్షాలు. కనుక వృక్షాలు చాలా గొప్పవండి. అందుకే మీరు వేదనలు చదువుకున్న వృక్ష సంబంధంగా అనేక మంత్రాలు కనిపిస్తాయి మనకి. చాలామంది అంటుంటారు, ఏమిటండి ఈ భారతీయ సంస్కృతి చెట్లను దేవతలుగా పూజిస్తారు. నాన్ సెన్స్, వీళ్ళు అంత మూఢ విశ్వాసాలు అంటుంటారు. నిజంగా చెట్టును దేవతగా పూజించే ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. ఎందుకు? ఒక జమ్మి చెట్టు కనిపిస్తే అపరాజిత అమ్మవారుగా ఆరాధిస్తుంది. రావి చెట్టు కనిపిస్తే విష్ణు స్వరూపంగా ఆరాధిస్తుంది. ఉసిరి చెట్టు కనిపిస్తే శివస్వరూపంగా ఆరాధిస్తుంది. లేదు జిల్లెడు చెట్టు కనిపిస్తే గణపతి అంటుంది. తులసి కనిపిస్తే విష్ణు సంబంధంగా ఆరాధిస్తుంది. వేప కనిపించినా ఎల్లమ్మనో పోచమ్మనో అని ఆరాధిస్తుంది. అసలు ఆశ్చర్యం ఇది. ఏమిటి ఇట్లా దేవతలుగా ఆరాధించడం ఏమిటి అంటే వాటి శక్తి ఏమిటో తెలిసిన వాళ్ళు భారతీయ ఋషులు. అందుకే దేవతా స్వరూపాలుగా ఆరాధించడం. అనేక మంత్రాలు ఉన్నాయి మనకు వృక్ష సంబంధంగా. బిల్వ వృక్షం కింద అమ్మవారు ఉంటుంది అని, ఎవరు? లక్ష్మీదేవి. అలాగే కదంబ వనవాసిని లలితాదేవి కదంబవనంలో ఉంటుందని. ఇట్లా మనకు మన పురాణాల్లో వేదాల్లో అనేకమైన వృక్ష సంబంధమైన విషయాలు కనిపిస్తాయి. అసలు ఆశ్చర్యం ఏమిటంటే రావణాసురుడు, సరే వాడు రాక్షసుడు, వాడు ఇంద్రియ లౌల్యంతో పతనమైన వాడు, ఇవన్నీ పక్కకు పెడితే వాడికి మహావృక్ష ప్రేమికుడు రావణాసురుడు. వానికి చాలా ఇష్టం వనాలంటే. దాంట్లో అశోకవనం వాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. అట్లా మనకు చాలా విషయాలు కనిపిస్తాయి వృక్ష సంబంధంగా. అందుకు భాగవతం కూడా మనం చదివితే చెట్లను ఎందుకు పెంచాలో, చెట్ల వల్ల మనకి ఏం మేలు జరుగుతుందో, చెట్ల యొక్క ప్రాధాన్యం ఏమిటో చాలా స్పష్టంగా చెప్పింది భాగవతం. కృష్ణుడు బలరాముడు వీళ్ళంతా బృందావనంలో తిరుగుతున్నారు. అక్కడ ఆ చెట్లను చూపిస్తూ ఒక మాట అంటాడు కృష్ణుడు. అగో ఆ చెట్టు చూడు ఎంత గొప్పది. నిజంగా చెట్టు వృక్షాలు ఎంత గొప్పవండి. ఒక్కసారి ఆ దృష్టితో చూడండి మీరు. అపకారంబులు సేయవెవ్వరికి ఏకాంతంబునందుండు ఆతప శీతానిల వర్షవారకములై త్వద్గంధ నిర్యాస భస్మ పలాశగ్రమరందమూల కుసుమఛాయాపల శ్రేణిచే ఉపకారంబులు సేయు అర్థులకు ఈ ఉర్వీజముల్ కంటిరే. ఉర్వీజములు అంటే భూమి నుండి పుట్టినటువంటివి చెట్లు అని అర్థం. చెట్టుకున్నటువంటి పేరులో ఉర్వీజము, ఉద్భిజము,
భూజము, ఇవన్నీ పేర్లు. అందుకు ఈ ఉర్విజాను చూశారా ఎట్లా ఉన్నాయి? అపకారంబులు సేయవెవ్వరికి, ఒక్కరికి కూడా అపకారం చేయండి. నిజంగా చెట్లు చేస్తాయా ఎవరికన్నా? ఇసుమంత అపకారం చేయవు. ఏం జీవితం నిజంగా! అంటే నువ్వు అట్లా బతకాలే, ఎవ్వనికి అపకారం చేయకుండా చెట్టులాగా బతుకు. ఎంత గొప్ప జీవితం నీది. పైగా ఏకాంతంబునందుండు, తాముంటిగా అట్లా ఉంటాయి అంతే, ఒక యోగిలాగా ఉంటాయి. ఎవరితో సంఘం పెట్టుకో, ఎవరిలో వెళ్ళే అవసరం లేదు. కనుక ఏకాంతంగా ఉండడం కూడా ఒక యోగి లక్షణం. పైగా ఏం చేస్తాయి? ఆతప శీతానిల వర్షవారకములై, ఎండ చల్లటి గాలి వర్షం నుంచి కాపాడుతాయి మనల్ని. బాగా ఎండ కొడితే ఏం చేస్తాం? చెట్టు కింద పోయి కూర్చుంటా బో అని. విపరీతమైన చల్లటి గాలు వీస్తుంటే ఊరి పొదల్లో పోయి కూర్చుంటే ఎచ్చగా ఉంటుంది. వర్షం పడుతుంటే చెట్ల కింద పరుగు తీస్తాం మనం. కనుక వీటన్నిటి నుంచి కాపాడుతుంది కదా చెట్టు. అంతేకాదట, చెట్టులోని అణువణువు ఉపయోగపడుతుంది. ఏమిటది? త్వక్, చెట్టు యొక్క చర్మం అంటే ఏమిటి? బెరడు. గంధ, దాని యొక్క సువాసన. నిర్యాస, జిగురు. భస్మ, బూడిద. ఇప్పుడు మనం మామూలుగా బూడిద చేస్తే హోమాల్లో మనం ఉపయోగిస్తుంటాం రకరకాల సమిధలు. ఏవి? మన మోదుగ కానీ, మేడి కానీ, రావి కానీ, జువ్వి కానీ, మామిడి, ఇట్లాంటివన్నీ ఉపయోగిస్తుంటారు సాధారణంగా. గంధం, మంచి గంధం కానీ, వాటి భస్మాలు చాలా పనిచేస్తాయండి. స్వస్తి.